SSMB29 ఎప్పుడు అప్డేట్ వస్తుందని కళ్ళు కాయలు కాచేట్లు ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్. సో అప్డేట్ వచ్చేసింది. ఇంటర్నెట్ లో ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఒక పక్కన రాజమౌళి, మధ్యలో ప్రియాంక చోప్రా గారు, మరొక పక్కన ఆస్థాన సంగీత విద్వాంసుడు ఎంఎం కీరవాణి. ఈ దెబ్బతో అనుకున్నదే నిజమైంది. ప్రియాంక చోప్రా గారే హీరోయిన్ అన్నది డిసైడ్ అయింది. అసలు జక్కన్న రాజమౌళి ప్లాన్స్ ఎలా ఉంటాయి? కాకపోతే ఆ ఫోటోలో వాళ్ళు వేసుకున్న షర్ట్స్ పై ముగ్గురి దుస్తులపై ఎంటి వైన్స్ అని ఉంది. అంటే ఇది ఒక మ్యూజికల్ బ్యాండుట. వారి సింబల్ ఎందుకుంది, వారి లేబుల్ ఎందుకుంది ఆ షర్ట్స్ పై అంటే వారు ఏదైనా పాటకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారేమో ఈ సినిమాలో అని కూడా అర్థమవుతుంది. అంటే మౌళి ఆలోచనలు, ప్లాన్స్ ఎలా ఉంటాయంటే పాన్ వరల్డ్ మూవీగా పాన్ వరల్డ్ మార్కెట్ చేయాలి సినిమానని అటు అమెరికా, ఫారిన్ నుంచి అనేక మంది నటులను తీసుకుంటారు. అదే విధంగా ఇండియా వైడ్ తీసుకుంటారు. అన్ని భాషల్లో అన్ని దేశాల్లో ప్రమోట్ చేస్తాడు. అది జక్కన్న ఐడియా. సో హెడ్స్ ఆఫ్ టు రాజమౌళి. ఇక సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు 3 సంవత్సరాలు లాక్ అయిపోయినట్లే. కానీ మహేష్ బాబు రెడీ అయిపోయి దిగిపోయాడు రంగంలోకి. అంటే షూటింగ్ కెన్యాలో ఆరంభం కాబోతుంది. ఇంతకుముందు మనకు ఒక షూటింగ్ లొకేషన్ షేర్ చేశాడు రాజమౌళి గారు. అక్కడే ఆరంభం కాబోతుంది. ఇప్పటికే కొద్దిగా షూటింగ్ పార్ట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిందని మీ అందరికి తెలిసిందే. అంటే మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నాడు. జక్కన్న రాజమౌళి అన్ని పూర్తి చేసుకొని అగ్రిమెంట్లు కూడా రాసుకున్నట్ట. మరి ఇది నిజమో కాదో తెలియదు. రంగంలోకి దిగుతున్నాడు. ఎక్కడ లీకులు లేవు. ఏదైనా సరే స్టోరీ ఇది అది అని మనం చెప్పుకోవటమే. కాకపోతే లీకులు ఎక్కడ లేవు. ఏదో సరే మహేష్ బాబు రంగంలోకి దిగాడు. ఇక జక్కన స్టార్ట్ చేసేసాడు. వరల్డ్ వైడ్ పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో లిఖించుకుంటూ దూసుకుపోతుంది అంటంలో సందేహమే లేదు.